హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఈజీగా అండ్ సింపుల్గా ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్లో తగినంత ఆయిల్ వేసి వేడయ్యాక సాజీరా మరియు బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ ఒక్కొక్కటిగా లవంగాలు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు ఆయిల్లో వేసి వేగించాలి. మనం ఇప్పుడు వీడియోలో ఎట్లా చూపిస్తున్నామో అలాగే. తర్వాత కరివేపాకు, 4 పచ్చిమిర్చిలు కట్ చేసి వీడియోలో చూపించినట్టు వేయాలి. తర్వాత పొట్టు తీసిన వెల్లిపాయలు ఒక 3 వేసుకోవాలి. వేసి మంచిగా అన్నిటినీ మిక్స్ చేయాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని ఆయిల్లో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేగించాలి. మనం ఈ వీడియోలో చూపించినట్టు అలాగే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించాలి. తర్వాత తగినంత సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా కలపాలి. మన వీడియోలో చూపించినట్టు ఇలా చేయండి. తర్వాత ఏం చేయాలి, ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం పేస్ట్ వేయాలి. అది పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించాలి. ఈ విధంగా అయిన తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసి బాగా మగ్గే వరకు ఇలాగే కలుపుతూ ఉడికించాలి. టమాటా మగ్గితే చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత తగినంతగా 2 స్పూన్ల కర్డ్ తీసుకోవాలి. దాన్ని కలుపుతూ ఉంటే మనకు టేస్టీగా వస్తుంది దాని స్మెల్. తర్వాత 2 స్పూన్ల కారము, ఎర్రగా ఉన్న కారం తీసుకుంటే చాలా బాగుంటుంది. బిర్యానీ మసాలా మరియు ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర మరియు పుదీనా వేసి బాగా కలపాలి. ఇందులోనే ఒక నిమ్మకాయ జ్యూస్ వేసి బాగా కలపాలి. ముందుగా ఆయిల్లో ఫ్రై చేసిన ఎగ్స్ని వేసి బాగా కలపాలి. అప్పుడు ఆ ఎగ్స్కి మనము ఆల్రెడీ చేసుకున్న గ్రేవీ మొత్తం అంటుకుంటే ఎగ్స్ బాగా చాలా టేస్టీగా వస్తుంది. మనకు గ్రేవీ కావాలంటే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడికించాలి. అప్పుడు చాలా బాగా ఉంటుంది. చూడ్డానికైనా తినడానికైనా కొంచెం గ్రేవీగా ఉంటే ఆ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం 7 కప్స్ వాటర్ యాడ్ చేసి కొంచెం సేపు మరిగించాలి. ఎందుకంటే మనం రైస్ అనేది 3 కప్స్ తీసుకుంటున్నాం కాబట్టి. అందులో ఇప్పుడు సాజీరా, జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇవన్నీ కలిపి దానికి తగినట్టుగా సాల్ట్ కూడా వేసి అవన్నీ కలిపి ఎసరు వచ్చేంత వరకు మరిగించాలి. ఎంత మరిగిస్తే మన బిర్యానీ అనేది అంత స్మెల్గా వస్తుంది. తర్వాత 1 అవర్ ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని ఎసర్లు వేసి 70 to 80% వరకు ఉడికించాలి. ఇప్పుడు బిర్యానీ పాత్రని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా లేయర్గా రైస్ని, ఎగ్స్ కర్రీని, ఫ్రైడ్ ఆనియన్స్ని, కొత్తిమీర మరి పుదీనా మరి సాఫ్రాన్ వాటర్ని వేయాలి. సాఫ్రాన్ వాటర్ అనేది ఎందుకంటే కలర్గా కనిపిస్తుంది, చూడడానికి చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా క్లోజ్ చేసి దానిపైన వెయిట్ పెట్టి 20 minutes మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలి. తర్వాత మూత తీయకుండా మరో 10 minutes ఫ్లేమ్ ఆఫ్ చేసి అలాగే ఉంచాలి. ఇప్పుడు చెక్ చేసి చూద్దాము. మరీ పలుకుగా కాకుండా మరీ మెత్త కాకుండా బిర్యానీకి సరిపోయేటట్టు చాలా పర్ఫెక్ట్గా ఇప్పుడు ఉడికింది. ఇప్పుడు వేడి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. చాలా పర్ఫెక్ట్గా ఉంది, చూడడానికి చాలా బాగుంది. రైస్ కూడా చాలా బౌల్ అయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. కర్రీతో ఎగ్ బిర్యానీ చాలా బాగుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ గాయస్. చూడడానికి చాలా బాగుంది కదా, మీరు కూడా అలాగే ట్రై చేసి తినండి.